ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇంత తొందరగా విఫలమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పరకాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, పెండింగ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మరి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇతరత్ర పరకాల పట్టణానికి సంబంధించిన పనులే కావచ్చు, ఇతర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పనులను ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి పనులు ఆపాలి, పనులు జరగవద్దు అనే ఉద్దేశంగా ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చేసేది కూడా ఏం లేదు. మీకు 5 సంవత్సరాలు సరిపడా సాంక్షలు మేమే ఇచ్చినాం, నేనే తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ పనులు చేస్తే చాలు, మీరు 5 సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు. ఓపెన్ చేయమని చెప్పి ల్యాండ్ ఇచ్చినాం. మరి జాకారం పైన ములుగులో దాదాపు 300 పైన ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు వచ్చింది. జాకారంలో ట్రైబల్ పిల్లలకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ని దానికి ఇచ్చినాం. ఎప్పుడో 2019లో ప్రారంభంగా కావాల్సిన ఆ సెంటర్ని ఆనాడి నోడల్ ఏజెన్సీ రికమెండ్ చేస్తే కూడా చేయకుండా ఇప్పుడు వచ్చి ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రయత్నం తప్ప ఇంకోటి ఇలా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది, బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది, ఏదైనా ప్రాజెక్టు హోదా ఇవ్వడం ఎక్కడికి పోయింది, వరంగల్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడికి పోయింది, హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడికి పోయింది. ఇవాళ అనేక హామీలు ఇచ్చినారు. ఇవాళ రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఎక్కడ నైందా రెట్టింపు? కొంతమంది మాట్లాడండి, పోతే ఒకరిద్దరు మాట్లాడండి. కానీ మీరు ఈయన చూస్తలేమా? ఎవరు లేదు చూస్తావా? శ్రీరామచంద్రుడు చెప్పింది కదా, శ్రీరామచంద్రుడికి ఉండేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ సత్యవాక్ పరిపాలన, తర్వాత ఏకపత్ని వ్రతుడు అని, తర్వాత రామరాజ్య స్థాపన చేసేటువంటి పితృవాక్య పరిపాలన, ఇట్లాంటి అనేక అంశాలు శ్రీరామచంద్రుడికి ఉన్నాయి. వీళ్ళకి ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి లేకుండా వీళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ చేయడం ఏం లేదు. ప్రజలను ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టేదాన్ని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చిండ్రు. వాళ్ళందరికీ తగిన రీతిలో గుర్తు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఆలోచన చేస్తారు. నిజంగానే భారతదేశం పట్ల ఆలోచన చేసేవాళ్ళు 135 దేశం ఉంటుంది అభివృద్ధి పదంలో. ఒకటి 111 దేశం, 125 దేశాలలో 111 దేశంగా ఆకలి కేకలు చేస్తున్నటువంటి భారతదేశం అవసరం లేదు. ఈ భారతదేశం అభివృద్ధి పదంలో పోవాలి. ఈ భారతదేశం యొక్క ప్రజలే స్థితిగతులు మెరుగ్గాలి. పార్లమెంట్కి ఓట్లు వేసేటప్పుడు అందరూ ఏం ఆలోచన చేస్తారు? ఈ పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఈ ప్రజలకు ఏం చేస్తారని చూస్తారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ వాయాయి. తర్వాత ఇవాళ పోతే అనేక రకాల అప్పులు తీసుకొని వచ్చి ప్రజలకు ఏం చేయకుండా అదానికో అమ్మానికో చేస్తే కాదు కదా. ఇది కార్పొరేట్ సంస్థల వ్యవహారం కాదు కదా. ఆఖరికి నాకు కూడా డౌట్ ఉన్నది, ఆయన ప్రధానమంత్రి భారతదేశానికి గుజరాత్. ఎందుకంటే గుజరాత్లో ఉన్న బేరగాళ్ళ యొక్క బ్యాంకుల ఖాతాలలో కూడా వాళ్ళకు హామీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఖతం చేసి పేద ప్రజలు కట్టినటువంటి బ్యాంకుల ఖాతాల డబ్బులు కూడా వాళ్ళకి కట్టిన తర్వాత ఎవరు నాకు కూడా ప్రశ్న అట్లనే మిగిలిపోయినది. కాబట్టి మనందరం భారతదేశం యొక్క భవిష్యత్తును చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్తును చూడవలసి ఉన్నది.